హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వారి యొక్క మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే రావాల్సిన ధనం చేతికి అందడంలో ఈరోజు ఆలస్యం అవ్వవచ్చు. ఇక నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేయడమే మంచిది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అవరోధాలు కలిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో చేసే చర్చలు అనేవి ఈరోజు ఫలించవు కాబట్టి ప్రయత్నించకుండా ఉండడమే మేలు. అలాగే మేషరాశి వారికి రోజు తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. విద్య నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపార అనుభవం లేక వ్యాపార నష్టం అనేది ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. వైద్యులకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. సినీ రంగంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే ఆస్తి నష్టం, కోర్టు వ్యవహారాల్లో మీకు వ్యతిరేకంగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే అనేక రకాల చికాకులు, వివాదాలు మీకు చుట్టుముట్టే అవకాశం అధికంగా ఉంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత కష్టించినా ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలతో కుస్తీ పడతారు. ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే రాబడి మున్పటి కంటే తగ్గి నిరాశను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలపై కొంత నిర్లక్ష్య భావం అనేది వహిస్తారు. దీనివల్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అవంతరాలు అనేవి ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికైతే కొత్త సమస్యలు వచ్చే అవకాశమే అధికంగా ఉంది. ఇక విద్యార్థులు తమ అంచనాలు తప్పి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.